తనుజమ్మ తిందురా, ఏదన్నా తినరా కొద్దిగా. ఊసర వెళ్ళి నాటకాలు అంటే నిన్న సంజన గారు చేసిన బిహేవియర్ని బట్టి మనకైతే అర్థమవుతుంది. ఆమెకు ఏదన్నా కావాలి అనుకుంటే ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. మాటలన్నీ మాట్లాడడం కానీ అంతసేపు ఏం మాట్లాడింది, మీరు ఎవరు వండినా కానీ సరే నేను తినను, నేను బయట ట్రెండ్స్కి వచ్చే ఫుడ్లోనే తింటాను, మీరు అక్కడ కూడా ఇన్వాల్వ్ అయితే నేను ట్రెండ్స్కి వచ్చే ఫుడ్ కూడా తినను, నేను పస్తులు ఉంటానని చెప్పేసి గొడవ చేసి ఏడ్చి రాదంతం చేసి అవతల వాళ్ళని ఏడిపించి ఎన్ని గొడవలు చేసి లాస్ట్కి ఏమైంది, ఆమెకు ఎప్పుడైతే కుకింగ్ మానిటర్ పొజిషన్ వచ్చేసిందో అప్పటికప్పుడు ఏడుస్తున్న మనిషి కళ్ళల్లో ఆనందాలు వచ్చేసి పలకరింపులో ప్రేమ ఆప్యాయత అన్నీ వచ్చాయి. ఇంత ఎక్కువ ఎప్పుడు వచ్చాయో నాకైతే అర్థం కాలేదు. ఆమె కుకింగ్ మానిటర్ కావాలని చెప్పేసి ఒకటే మాట అడిగేసి అయిపోయేది. అడిగితే ఇవ్వరు అని తెలుసు కాబట్టే ఆమె ఎంతకైనా సరే దిగజారి మాట్లాడడానికి అవతలని బాధ పెట్టడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి నాకైతే అర్థమైంది. అప్పటి వరకు తనుజ గారు ఆమె కోసం సాక్రిఫైస్ చేసే కాఫీని ఆమె ఇంట్లోకి తీసుకొని వస్తే అదేం సాక్రిఫైస్ ఎవడైనా చేస్తాడు, ఆమెకి ఏమైనా పెద్ద పెద్ద డబ్బాలు ఏమైనా పంపించాడు కాఫీ పొడి ఏమన్నా, ఇవన్నీ ఉత్తి మాటలు ఇవన్నీ అనవసరం. మీకోసం సాక్రిఫైస్ చేయడమే ఎక్కువ. ఇప్పుడు ఆమె రియలైజ్ ఏంటో తనుజ గారు అసలు ఈమె కోసం సాక్రిఫైస్ చేసి ఏమైనా హౌస్లోకి తీసుకురావడం అనవసరం అని చెప్పేసి అయితే రియలైజ్ అవ్వాలి. ఈ క్లిప్ ఖచ్చితంగా వీకెండ్లో తనుజ గారికి అయితే చూపిస్తే కొంచెం అప్పుడన్నా తనుజ గారిని ఈమె కోసం ఎప్పుడు కూడా స్టాండ్ తీసుకోకుండా ఉంటారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను.